విశాఖపట్నం అభివృద్ధి అన్నటువంటిది గతం నుంచినే చంద్రబాబు గారి హయాంలోనూ ప్లాన్ చేశారు. జగన్ హయాంలోనూ ప్లాన్ చేశారు. వీటికి అది నడుస్తూనే ఉంది. ఎవరిది ఏంటి అన్నది పక్కన పెడితే విశాఖది స్పీడ్ డెవలప్మెంట్ వైపు కాన్సన్ట్రేట్ చేసింది జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్‌ని స్ట్రీమ్‌లైన్ చేయడం కావచ్చు, ఆ రోడ్డు బీచ్ ఆధారిత రోడ్డుని తీసుకువెళ్ళేటటువంటి పని ఇవన్నీ కూడా. దాంట్లో విజయసాయిరెడ్డి కోసం రోడ్డేస్తున్నారు, లేకపోతే బొత్స సత్యనారాయణ కోసం రోడ్లేస్తున్నారంటూ దాన్ని తప్పుడు ప్రచారాలతో డైవర్షనల్ టాక్టిక్స్‌తో అప్పుడు నడిచారు. ఇప్పుడొచ్చేటప్పటికి అవే కావాలని కేంద్రాన్ని అడుగుతుంటే కేంద్రం మాత్రం చక్కగా ఇస్తానంటోంది. 222 కోట్ల రూపాయలు తాజాగా విశాఖపట్నానికి కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. కోస్టల్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ ఏదైతే సముద్ర తీర ప్రాంతం ఉన్నటువంటి సముద్రం వచ్చేసేసి అక్కడ గట్టుకు వచ్చేసి కొట్టేస్తుంటే అక్కడ ఇబ్బందులు పడుతున్నటువంటి వేళ లైక్ గోడ నిర్మాణం తరహాలో ఏర్పాటు చేయడానికి 222 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నానికి కేటాయించింది.